ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల అధికార పర్యటన కోసం రష్యాలో బిజీగా గడుపుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన మాస్కోలో పర్యటించడం ఇదే మొదటిసారి. అలాగే మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత రష్యాలో అడుగుపెట్టడం కూడా ఇదే ప్రథమం. అయితే అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు మోదీని ఉక్రెయిన్పై రష్యా నిలదీయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ తరుణంలో మోదీ పర్యటనకు ఇటు ఇండియాలోనే కాకుండా యావత్ ప్రపంచంలోనూ ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ రష్యా పర్యటన గురించి స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత మాస్కో పర్యటనకు వెళ్లడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇదే మొదటిసారి. కాగా ఫిబ్రవరి 24, 2022న రష్యా ఉక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టింది. యుద్ధం మొదలై 2.5 సంవత్సరాలు దాటిపోయినా పుతిన్ మాత్రం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయారు. ఇక మోదీ విషయానికొస్తే మాస్కోతో దీర్ఘకాలిక సంబంధాలు కొనసాగిస్తూనే అదే సమయంలో పాశ్చాత్య దేశాలతో కూడా మైత్రిని కొనసాగిస్తున్నారు. మాస్కోలో అడుగుపెట్టిన మోదీని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో రష్యా ఉక్రెయిన్ను ఆక్రమణ గురించి అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పర్యటనలో ఉక్రెయిన్ గురించి పుతిన్ను మోదీ నిలదీయాలని కోరింది అగ్రరాజ్యం అమెరికా. మాస్కోలో దిగిన మోదీని పుతిన్ సాదరంగా తన అధికారిక నివాసానికి తీసుకువెళ్లారు. మోదీని ఉద్దేశించి మై డియర్ ఫ్రెండ్ అంటూ సంబోధించారు. మోదీ రష్యా పర్యటనకు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారని రష్యా మీడియా సంస్థ టాస్ వెల్లడించింది. మోదీకి పుతిన్ టీతో పాటు బెర్రీ స్వీట్స్ అందించారు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలతో ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని మోదీ అన్నారు. మోదీ చివరగా 2019లో రష్యాలో పర్యటించారు. అటు తర్వాత సెప్టెంబర్ 2022లో ఉజ్బెకిస్తాన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఇక అసలు విషయానికొస్తే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన వెంటనే అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోరాదని హుకుం జారీ చేశాయి. అదే సమయంలో ఇండియాలో దీన్ని తనకు అవకాశంగా మలుచుకుంది. ప్రస్తుతం రష్యా ఎగుమతి చేసే చమురులో 40% రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే యావత్ ప్రపంచం ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండిస్తే ఇండియా మాత్రం ఖండించకుండా తప్పించుకుంది. ఇరు దేశాలు శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇండియా సలహా ఇచ్చింది. అయితే పాశ్చాత్య దేశాల్లో రష్యా ఏకాకి అయింది. అదే సమయంలో చైనాతో మాస్కో దోస్తీ పెరిగింది. దీంతో ఇండియాకు రష్యా మధ్య కొంత దూరం జరిగిన మాటలు వాస్తవమే. ఇండియాకు చైనాకు మధ్య 2020లో సరిహద్దు సమస్య తలెత్తింది. గాల్వాన్ లోయలో ఇరు దేశాలకు చెందిన సైనికులు రాళ్లు రప్పలతో దాడులు చేసుకున్నారు. ఇండియా తరపున 20 మంది సైనికులు చనిపోతే చైనా తరపున 4 చనిపోయారని అధికారికంగా ప్రకటించింది చైనా. అక్కడ కూడా మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని చైనా మీడియా తెలిపింది. అటు తర్వాత ఇరు దేశాల మధ్య చర్చలు జరిగినా ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతున్నాయి. గత వారం కజకిస్తాన్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు మోదీ డుమ్మా కొట్టారు. కాగా ఈ ఎస్ఈఓ గ్రూపును స్థాపించింది మాస్కో, బీజింగ్లే. అయితే పాశ్చాత్య దేశాలు మాత్రం ఇండియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని చూస్తున్నాయి. ఎందుకంటే ఆసియా పసిఫిక్లో చైనా తన ఆధిపత్యాన్ని పెంచుకుంటూ పోతోంది. దీంతో పాశ్చాత్య దేశాలు ఇండియాను రష్యా నుంచి దూరం జరగాలని కోరుతున్నాయి. క్వాడ్ గ్రూపులో ఇండియాకు సభ్యత్వం ఉంది. కాగా ఈ గ్రూపులో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలున్నాయి. ఆసియా పసిఫిక్ రీజియన్లో చైనా ఆధిపత్యానికి గండి కొట్టాలని ఈ దేశాలన్నీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇండియాను కూడా తమతో కలిసి రావాలని ఆహ్వానించాయి.
ఇదిలా ఉండగా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ మోదీ పర్యటనను పురస్కరించుకుని పుతిన్తో చర్చలు జరిపేటప్పుడు ఉక్రెయిన్ అంశాన్ని ప్రస్తావించాలని కోరింది. ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రకారం ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత కాపాడాలని కోరింది. ఇక ఇండియా రష్యాల మధ్య వాణిజ్యం 2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు $65 బిలియన్ ఎగబాకింది. అయితే రష్యా ఇండియాకు గత ఆర్థిక సంవత్సరం $60 బిలియన్ సరుకులు ఎగుమతులు చేస్తే, అదే ఇండియా విషయానికి వస్తే $4 బిలియన్ విలువ చేసే సరుకులు మాత్రమే ఎగుమతి చేసిందని విదేశీ వ్యవహారాల కార్యదర్శి వినయ్ మోహన్ కాట్వారా గత శుక్రవారం నాడు చెప్పారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్ బ్యాలెన్స్లో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. ఇండియా నుంచి ఎగుమతులు పెంచడానికి రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉందన్నారు కాట్వారా. ఇండియా నుంచి ఫార్మా, టెలికాం పరికరాలు, ఐరన్, స్టీల్, సముద్ర ఉత్పత్తులు, మెషినరీల ఎగుమతులు ఎక్కువగా ఉంటోంది. ఇక రష్యా నుంచి ఇండియాకు అత్యధికంగా ముడి చమురు, చమురు ఉత్పత్తులు, కోల్ అండ్ కోక్, ఎరువులు, వంట నూనె, బంగారం, వెండి ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి. యావత్ ప్రపంచం రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించి రష్యా ముడి చమురు కొనుగోలు చేయరాదని ఆంక్షలు విధించింది. అయితే ఇండియా మాత్రం రష్యా నుంచి చౌక ధరకు చమురు కొనుగోలు చేసి లబ్ధి పొందుతోంది. ఇది అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలకు కంటగింపుగా మారింది. ఇరు దేశాల నాయకుల మధ్య చర్చల సందర్భంగా కుదిరిన ఒప్పందాల గురించి త్వరలో వివరాలు వెల్లడి కానున్నాయి. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.